పంపించే మా శశికళ ఉన్నట్టుంది కదా ఎండకి వస్తుందిరా ఎండకి మాడిపోతాయి అటే ఉండే రాకే ఓ శశికళ ఈడోడు ముండోడుకు నన్ను పేరు పెట్టి పిలుస్తాడు నీకు మానలే సిగ్గులేదు ఎండలు ఏం చేస్తున్నావే ఎండ కగిలిపోతావే ఎటొచ్చినవే ఓ శశికళ ఎవనివిరా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు సంత పిల్లని లెక్కనే నీ పేరు కళ నేను ముద్దుగా పెట్టుకుంది శశి రెండు కలిపితే శశికళ అట్లా వెళ్తే నీకు బాధ ఏమవుతుంది అరిగిపోతావా గట్లోడనే పిలుస్తాడా బుద్ధున్నాడు అక్కనో చెల్లనో అని పిలవాలి అట్లా పిలిస్తే మూతి పనులు రాలుతాయి అయ్యో నిన్ను అట్లా వెళ్తానా నా ప్రాణమైన అట్లా విలువ నీకు నాకేమున్నది అట్లా విలువ అంటున్నావు ఇంకోసారి పిలిస్తే మర్యాద దక్కది మా వాళ్ళకి చెప్పి మక్కులు ఇరగొట్టిపిస్తా అయ్యో కంత కోపం రావాడితే ఏదో నీతో పని పడాలని పిలిచిన నాతో నీకేం పని నా సందలను ఏం పోతే మందలిచ్చి ఇదోటి అదోటి అని అడుగుతున్నా ఓ శశికళ నీకు అన్ని గొర్రెలు ఉన్నాయి కదా నీ గొర్రె పొడలే కదా నా గొర్రె పొడలు తీసుకుపోయి నీ గొర్రెలు కలుపుకుంటూ ఏమవుతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు తలకాయకిన తిరుగుతుందా పెయ్యి మబ్బెక్కిందా అయ్యో నా పై మా అబ్బాయి కాదు నీకు లాభం చేయడానికి నేను చెప్తున్నా నా పొడలు తీసుకుపోయి నీ గొర్రెలు కలుపుకుంటే నీకు లాభం జరుగుతుంది ఏసి నీ లాభం పాడగాను నీ లాభం అద్దేమద్దు పో నీ తీట మాటలు తీటముండ వాడుకొని పోతున్నా పో ఓ శశి పోవాడితే నా బంగారు కొండ పో సర్దిచ్చిరా పో లేట్ అయింది వరకే మీ అమ్మ కోపానికి వస్తుంది పోతున్నా గొర్రె కొట్టుకా చేనులో పడ్డే గొర్రె కొట్టుకొస్తావు కండి కొరే పాడి హరి పడ్డదే సత్తి బాబు ఏదన్నా పని చేసుడు ఉందా లేదా ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఆడుకుంటూ చేస్తావు అయ్యా కాబట్టి ఇంత గట్టేసుడు నీళ్ళు పెట్టడం ఉన్నదా లేదా అవునే బాబు దొడ్డు నూకిన్నే ఆవు గడ్డేసిన ఇంకేం చేయాలనే నన్ను బాగా ప్రెషర్ చేస్తున్నాయి బాబు నువ్వు పని మీద అన్ని పనులు చెప్తున్నావు దొంగ పని కూడా చెప్తున్నావు నువ్వు ఏది చేసినా బరాబరి చేసుకుంటున్నావు నీ మందవు నువ్వే నాకేం హెల్ప్ చేస్తావు నువ్వు అవునే బాబు నేను గింద పని చేయంగా చూడ నేను లంగ పని చేసిన అంటారు దొంగ పని చేసిన అంటారు నేనే పని చేయబో నువ్వు లంగ పని చేయలే దొంగ పని చేయాలి అంటున్నావు ఆ మలిగిన పొలం అంతా ఎట్లా వేసినాయి ఎటువైనావు నువ్వు లంగ పని దొంగ పని చెయ్యలే అని మాట్లాడుతున్నావు మంచిగానే మరి ఆ పొలం ఎట్లా వేసినాయి నన్ను గ్రామ పంచాయతీ కదా ఇజ్జత్ దిశీరాలు నువ్వు చేసే పనులు ఏంటి చెప్పు నాకు ఇక అదేనా మంచి పనులు చెప్తున్నావు అది లంగ పని కాదా ఓన్ పొలం ఎప్పుడు అవునే బాబు ఒక్క గొర్రె పొలం పడడానికే నేను మందులో మనం తీస్తున్నా మలిగాడు ఒక్కటి పడితేనే పొలం అంతా మేస్తాయా అది ఎందుకంటాడు అని పొలం అంతా మేసినాయట నువ్వు పొరాయణం చూసుకుంటే అటు పోతాయి మంద పోయి పొలాలలో పడతాయి ఆ మందిలో మానం తిట్టుడు వాడకు అందుకే ఎందుకు తీసి నాకుంటారు నీ పొలాలు మంచిగున్నాయా అవునే బాబు ఆ పోరు ముచ్చడు చెప్పినా నీకు వాడు చేసే లంగ దొంగతనం వాళ్ళ బాబుతో చెప్తున్నా నేను వాడు నాకు అన్ను పుట్టించుకుంటే చెప్తుండు వాడి సంగతి చూస్తా నేను ఏం చెప్తావు నీ పెద్దల జుట్టు చెప్తావా నువ్వు మంచివాడివి అయితే ఆ నాకెందుకు చెప్తాడు ఆ పొరే మరి ఎందుకు పడుతున్నాడు ఇంకా నేను ఆయన చూస్తాను సంగతి చూస్తా అంటుండే ఇంకా నువ్వు సక్కట్టును అయితే మంచిగానే ఉంటుండే నీవన్నీ అంకర బుద్ధులు పెట్టుకుని బాగా చెప్తున్నావు నువ్వే ఇంకా అలా ఆడ మందిలో మానం తీసారు నన్ను అవునే బాబు బాగా కోపానికి వస్తున్నాయి పని చేస్తున్నాయి గొర్రెల కోవాడితే అన్ని పనులు చేయబడుతున్నాయి బాగా కోపానికి వస్తున్నాయి మరి ఎట్లా అనిపిస్తున్నాను ఎట్లా అనిపిస్తున్నాను పని చేస్తలే అందరూ పని చేస్తలే ఏం చెప్తున్నాను ఊళ్ళో తెలుసుకో ఊళ్ళో గురు తెలుసుకోపోయినా ఎన్ని పనులు చేస్తావు మరి ఎందుకు నువ్వు నన్ను ఎందుకు బెదిరిస్తున్నావు బెదిరిస్తున్నాను గౌరవించాలే గౌరవిస్తే పని చేయడం లెక్క విలువ తీసి పారేస్తున్నా ఊళ్ళో అందరూ చెప్తున్నాడు గ్రామ పంచాయతీ చెప్తున్నాడా అనుమల కడ చెప్తున్నాడు నా కొడుకు పని చేస్తున్నాడు కొడుకు పని చేస్తున్నా అంటున్నాడు మంచిగా ఉండే నన్ను పిలుస్తూ నా బతులే మలుపుతా అదేమంటదట నన్ను ఎవరు చూస్తలేదంటారట అదంతా లోకం చూస్తారు అట్లాదే నా బతునే మలుపుతా ఆ పౌరమేడ మళ్ళా పడ్డామనుకో నీ మెడల్ ఇచ్చి కుప్పనే పెడతాను బాగా డ్రామా చేస్తున్నావు మళ్ళీ ఒక్కసారి నాకు కన్నం పడద్దు అట్లా చాలంటే ఏం చేయాలి అంతటి నాకు ఆశపడతలేదు
ఆ పూర్ ఎంబడి ఎందుకు పడుతుండేవి? ఆ పూర్ లేకపోతే ఏమైతుంది నీకు? అవురా తమ్మి, ఆ పోరేముడు తిరుగుతారా? ఆ పోరేది నాకు ప్రాణంరా. ఆ పోరు లేదు బతకరా. అన్నా ఎంతమంది చెప్పినా అయినా నువ్వు ఇక నీ జీవితం సంఖ్య అయిపోయిందే. పోయా పో. అవురా తమ్మి, ఆ అమ్మాయి అంటే నా గుండెకాయరా. ఆ అమ్మాయి గురించి నా ప్రాణాలను అర్పిస్తారా? అది నా ప్రాణం రా. దాని గురించి నా ప్రాణాలను అర్పిస్తారా తమ్మి? ఏంటిది గిటాచ్చినావు? అయ్యో ఏం లేదు, నువ్వు గిన్నె పెద్ద తోటలో పెండకాయలు తిత్తున్నావు కదా, నీకు భయంగా సోపతికి వచ్చిన. ఏంది సోపతి చేస్తావా? నీ సోపతి పాడగాను. మొన్న అక్కడికి వచ్చినావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు. పెండ తట్ట అనుకొని పెడితే మోకం బలుగుద్ది. నాడు ఇక్కడికి వెళ్ళి. అయ్యో నీకు భయం అయితే నేను సోపతికి వస్తే గరానికి రావాడి గట్లే ఉంటుంది ముచ్చట. ఎంత తిట్టినా దున్నపోతు మీద వానబడ్డట్టు చేస్తున్నావు. నీ చెత్త గింత కూడా శరణం లేదా? నడు ఇక్కడ నుంచి. అయ్యో నేనేమంటి కోపం రావాడుతుంది. ఇక పోతున్నా మన ముచ్చట మర్చిపోకు. ఏ ముచ్చట్రో? నీ ముచ్చట మునిగిపోను. నీ సంగతి ఉంటది పో. ఓ శశికళ, పిల్లలు ఆగత్తలేదా? ఈ కురుకురది నువ్వు కమ్మ ఉంటుంది. శశికళ, బీడులు చేసి బక్క అవుతున్నావు. కొద్దినే పుణ్యం ఉంటుంది నీకు. నేను నీకు లేనా అనే బాగా దివాలు అవుతున్నావే. తినే కమ్మ ఉంటుంది. ఈ కురుకురు నాకెందుకు రా? నాకు లేవా? నేను కొనుక్కోనా? ఎందుకు ఊకెంబడి పడుతున్నావు? అక్కడ గొర్రెల కడ పడ్డావు, ఆడ పెండ దియంగా పడ్డావు. ఎక్కడేం పని లేదా? ఈ మందులో ఎంబడి పడుతున్నావు. వాళ్ళని యూత్తేవని అనుకోరా? ఊలేమో కూడా మనకేందే. కురుకురు తినే దివాలు అవుతున్నావే. కొద్దిగా పుణ్యం ఉంటుంది. తినే తిండినే మనిషికి బలమే. నీకు మానం లేదు కావచ్చు, నువ్వు మానం తక్కువని కావచ్చు. నాకు మానం ఉన్నది. ఊర్లో నాకు ఎంత విలువ ఉన్నదో తెలుసా? ఏమైనా చిన్న పోరల్లే కదా కురుకురు పట్టుకొని వస్తున్నావు. నన్ను ఏడ బతకనియవా? ఓ శశికళ, ఈ కురుకురే తినే బక్కగా అవుతున్నావు నువ్వు. కొద్దిగా బీడులు లేకే ఈ బీడుల వాసన పడదే నీకు. నేను యాత్తానే నీకు నేను లేనా అనే శశికళ? నువ్వో నీరా సాయానికి మా అవ్వయ్య లేరా? నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, నీ సాబి చేపిస్తావు. నీకు తన్నులు తప్పాయి. అవరో ఇంకా గా సాయిబాబాలో చెల్లెనేనారా? ఈ సత్యాడు మొన్నటికెళ్ళి ముడబడుతుంది. అవురా, నేను మొన్న మాడి తోటలో కూడా చూసిన. ఆడు మొన్న లైన్ వేసిండు, ఆ గొర్రెకాడ కూడా లైన్ ఎత్తుండ్రా. ఎవరో మరి ఇద్దరి కథ ఏడు కథ చూడాలి మరి. సాయిగానికి ఊళ్ళో బాగానే విలువ ఉన్నది. మరి ఏమన్నా అవుతుందో ఎవరో మరి చూడాలి మరి. ఏడు కథ చూద్దాం ఒకసారి. ఆయన మాత్రం ఈ సత్యగాని మాత్రం పక్కదంతా రాడు. తెలిసిందంటే కథ మక్కలు ఎరుగుతాయి. కానీ నేనే చెప్తా, సాయిబాబాకి ఖచ్చితంగా నేనే చెప్తా. ఈయన దాని పిత్తరా, ఈయనకి జామ్ బాగుంది. జామ్ బాగుందిరా, నేను కూడా బాగా చూసిన. సరే చూద్దాం, పోతున్నా మరి. ఓకే చెప్ మరి, చూడు మరి. అరే తమ్మా తీసుకోరా జీరు ఎవరు ఇంకరా ఇంకరా తమ్మా ఇగరా. ఎట్లుంటుంది తమ్మా? ఎలా పార్టీ చేసుకోవాలి, దుమ్దాం ఉండాలి. అరే తమ్మా, ఒక విషయం నీతో చెప్పేది. చెప్పే. అయితే నా చెల్లెని ఒక టార్గెట్ చేసినరా ఓ వ్యక్తి. ఆ మనిషి నీకు బాగా సోపతి, సరేనా? ఆ మనిషి నువ్వేం చేస్తావో ఏమో నీకు తెలియదు. ఆ మనిషిని తీసుకురావాలి, ఇక్కడ కూర్చుండబెట్టి మరి ఏంటి అది ఏం సంగతి అని నువ్వు కనుక్కోవాలి. సొంతంగా నా లెవెల్ వాళ్ళు లెవెల్ అంటే మన సతీష్, సింగర్ సతీష్, మీ అమ్మ జాని ఫ్రెండ్ అనే. మరి ఆ మనిషిని తీసుకురావాలి, ఆ మనిషిని తీసుకొచ్చి మాట్లాడాలి. ఎందుకైనా ఒక్క పోతే 2 నిమిషాలు దిగుతాడు. సరే చెయ్యి, ఫోన్ చేశారు. చెప్పు ఖచ్చితంగా మనిషినికి తెప్పియండి. ఇట్లా చేస్తే మనాల మనం నీ ఊళ్ళో నీ విలువ ఉంటుందా? ఆ మనిషిని ఖచ్చితంగా ఇక్కడికి రప్పిరి మాట్లాడు. అరే తమ్మా, చిన్న లెక్క ఉంటారా? ఎందుకు ఎక్కడ పడుతున్నాడా? రప్పియాల నేను ఉండగా తెప్పిస్తాను. మనోడు కానీ ఎట్లుంటుంది మాట్లాడదాము. అయినా మనోడే, అయినా మనోడే. అరే తమ్మా, ఫోన్ చేసి రప్పిరా మనిషిని జల్దీ. అరే తమ్ముడు, మీకు ఎందుకు టెన్షన్? మీరు ఆగురా బీర్లు. మీరు రప్పిస్తే చూడ 2 నిమిషాలు ఎందుకు టెన్షన్ మీకు? హలో సత్తి, ఏడున్నావు? మునకెళ్ళి మంచి ఆఫర్ తాకింది, వస్తావా? ఎల్లమ్మ కాడ మంచిగా ఫుల్ దావత్ ఉందా?
నాటుకోడి లేదు, ఓన్లీ బీర్లే కానీ ఫుల్. ఈ బీర్ కానీ కుద్దా నాటుకోడి బీటుకోడి ఫుల్ కూల్ ఉన్నదా స్ట్రాంగ్. 2 నిమిషాలు ఉండాలి మరి ఇడా మరి చంద్ర అట్టుండు. అప్పుడే కొంచెం ఎగిరితే పడకూడదు. మాట్లాడదామన్నా, టెన్షన్ ఏం లేదు. వచ్చినాక మెల్లగా మాట్లాడదాం. మాట్లాడదామన్నా, లేదు మనోళ్ళే అందరం ఊర్లో మాట్లాడదాం. డీలింగ్ ఎందుకంటే నా నమ్మకం మీద వస్తుంది కాబట్టి చూసుకోరు. తాగుంటారా, టెన్షన్ పడకుండ్రి, అక్షయంగా తీసుకున్నాం. తీసుకోరి తీసుకో. అవును నీకు ఈ విజయం ఇక్కడ తెలిసే నాకు ఇంకే చెప్పిండ్రా, నేను మన చెల్లెని చూద్దామంటున్నా. నిజమేనంట? నిజమేనా? మాట్లాడండి. అయ్యో సతీ మీరు జర్రా జర కూర్చో. అవును స్ట్రాంగ్ అన్నావు కానీ లైట్ బీరే ఉండిలా. తిప్పాను తిప్పు. బొమ్మరిది ఈ మద్యపానం 6 గంటలకి బీరు తాగుతున్నా ఈ పట్టపాటిలు. అరే ఇప్పుడు అట్లా నువ్వు ఎందుకు బీరే తాగుతున్నావు మరి? అట్లా బొమ్మరి ఏదో నీతో ప్రేమగా దీంతోనే మన బలం ఇది ఉండాలి మనకు. బొమ్మరిది తాగుడు కాదు, నువ్వు ప్రేమగా పిలిచినావు అని వచ్చిన. ఎవరు చిన్నప్పుడు ఇంటే ఇంకా మారవు తాగురా నువ్వు తర్వాత ముచ్చట కానీ. తాగు ఏముంది దాంట్లో, తాగు. మీరు చూద్దాం, తీసుకెళ్తామా? తీసుకోండి, టెన్షన్ లేదు, తీసుకోండి, తాగండి. అరే సత్తి నువ్వు సాయలశైలం గెలుపుతున్నావు నిజమేనారా? అరే నేను ఎందుకు గెలుపుతారా, నువ్వు భలే మాట్లాడుతావు. నాకేం అవసరం రా, నేను గడవని పనులు చేస్తున్నా. ఊళ్ళో మాకు పేరెట్లుందిరా. నల్లిగుండే రంగదా చెప్తాడు. అట్లా ఎందుకు ఉండేదిరా, ఊళ్ళో అలాగే ఉండేదిరా వీరేందరు. ఈ దగ్గర వాళ్ళకి గెలుపుతారా ఎవడన్నా? అరే గట్లా నేను చేయలేరా, ప్రూఫ్ ఉందని ఎగరేమన్నా. అవరా సత్తి, నువ్వు గెలుపుతలేవారా? ఎందుకురా ఈ లంగ మాటలు, ఎందుకురా ఈ లంగ పనులు? ఒక్కసారి చెప్తే అర్థం కదారా నీకు? మనం ఒకటి చూస్తా, రేపు పొద్దున్న లేచి మొహాలు చూసుకుంటావు. అసుంటాలో నువ్వు చెల్లెని గెలికి నువ్వు నా ముంగడ కూర్చొని నువ్వు నాటకాలు చేస్తున్నావారా? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావారా? ఎందుకురా ఈ పిచ్చి పనులు? చెప్పంగా చూద్దాం, నీ మైండ్కి ఎక్కలేవారా? ఒక్కసారి చెప్తున్నా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్తున్నా, మళ్ళీసరికి ఎదిగిన రిపీట్ అయితే మాత్రం పిల్లగా ఏం చేస్తున్నావు నాకు తెలియదు. అర్థమైందా? ఇది బాగా మైండ్లో పెట్టుకుని ఉండు. కథలు తెంగిన అనుకో కలాసి అంతే, మాటలు లేవు. అర్థం చేసుకో బాగా. అవరా వీరేందరు, ఈ పిచ్చకుండా బీర్ గురించి నన్ను ఇక్కడ పిలిపించి సాగి నాకు గొడవ పెడుతున్నావు నువ్వు. అలా సెల్లె నేను గెలికినా అనరా, గాలికి మాట్లాడద్దురా, మన ఎవిడెన్స్ ఉంటే మాట్లాడాలి. అవరా సాయి, మీ సెల్లె నేను గెలికినా అనరా? గెలికినావురా? అరే నీకెంత దమ్ము ధైర్యం? మీ చెల్లె నా దృష్టికి వచ్చిందరే, అయిపోయిందా? అవసరం లేదా సాయి? అరే ఏం చేస్తావురా, ఎంతరా? మీ చెల్లె నా సైడ్ ఉందిరా, మీ చెల్లె నా సైడ్ ఉందిరా. అరే ఏం ఆడుతున్నా పద్ధతులు మేము పోతున్నాం. నరుకుతావని నరుకుతావు, నా చెల్లె జోలికి వస్తాడా? వానికి ఎంత దమ్ము, ఎంత నరకదాకా నేను రానురా, ఆగురా. అయ్యో గింత పాపం ఉంటానని అప్పుడు లొల్లి నాశనం గాను విషయం కూడా మా పొద్దున మాట్లాడుకుంటు కానీ మాట ముచ్చారు ఆగిట కొట్టి చంపినాక ఈ పిల్లాడు మనిషిగా అనుకుంటారా, ఏందనుకుంటారా? అసలు ఈ గొడ్డ అనుకున్నా అనుకోదనుకున్నా అసలు ఏం పద్ధతి ఉంది అసలు మీ అక్కడ? ఇదేం వస్తుంది? ఇది కరెక్ట్ మనగా ఇది లేవు నాన్న లేవు, పోదాం మనం విషయం పొద్దున మాట్లాడుకోపా. లేవు నాన్న లేవు సతీష్ లేవు. రాగల కొడుకు పాపం పోరాడు ఒక అంటుగా అనిపించుకుంటాడు కాదు పాపం.